సహోదరులారా, యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థన ప్రారంభించబడను గనక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. దేవునికి సంతోషకరమైనవి ఏమిటి? ప్రసంగాంశము దేవునికి సంతోషకరమైనవి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణమునొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని
బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న దినాలలో ఎన్నిక లేని మాకు పగటి కాలమంతా మీరు రెక్కల కింద ఉంచుకొని మీ సన్నిధిలో చేరి నీ నామమును పాటల ద్వారా సంకీర్తన చేయుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రములు. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏమంటున్నాడు దేవుడు? దేవునికి సంతోషం ఏదంట? దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా. వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవునికి సంతోషం ఏది అంటే దుష్టులు మార్పు నొందుట. బైబిల్ ఏం చెప్తుందంటే దుష్టులను దేవుని మరుచు జనులందరూ పరలోకమునకు ఎక్కిపోవుదురు. పరలోకమునకు కాదు, పాతాళమునకు దిగిపోవుదురు. అబీబు, దాతాను, కోరాహు దుష్టుల సంఘము అన్నాడు. దేవుని మీదికి తిరుగుబాటు చేశారు, దైవజనుని మీద తిరుగుబాటు చేశారు, ప్రజలను ఉసికొల్పారు, ప్రజలలో పగ పుట్టించారు. కానీ కోరాహు కుమారులు తమ తండ్రి యొక్క దుశ్చర్యకు వారు సహకరించలేదు, కానీ వారు ప్రత్యేకించుకున్నారు. ఎప్పుడైతే వారు వారి గుడారములలో ఉన్నారో దయగల దేవుడు కోరాహు కుమారులను దేవాలయములో పాటలు పాడుటకు గాయకులుగా ఏర్పరిచారు. అందుకే 40 కీర్తనలోను 42 కీర్తనలోను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడేదను. వారి ఆశ, వారి తాపత్రయం దేవుని సన్నిధిలో గడుపుటకు. కనుక దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమును సంతోషము కలగదు అన్నాడు ఆయన. వారు తమ ప్రవర్తన దిద్దుకొనుటయే, తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవునికి సంతోషము నువ్వు మార్పు పొందుట, నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట, నీవు ప్రభు కొరకు జీవించుట. అదే 18వ అధ్యాయంలోనే మరొక మాట మనకు దొరుకుతుంది. 32వ వచనములో మరణమునందు వాడు
మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించను. దేవుడు నీ మార్పును కోరుతున్నాడు. దేవుడు నీ ప్రవర్తన కోరుతున్నాడు. నువ్వు మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. మీరెందుకు మరణించెదరు? మనసు త్రిప్పుకొనుడి. 33వ అధ్యాయము 11వ వచనములో కూడా ఇటువంటి మాటే మనకు దొరుకుతుంది. యెహెజ్కేలు గ్రంథం 33:11. వారితో ఇట్లను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నందుట నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. దుర్మార్గత నుండి మరలాలి. దుర్మార్గుడు తన దుర్మార్గము చేత మరణించుట నాకు సంతోషము కలగదు అంటుంది. ఎంత దయగల దేవుడండి, ఎంత ప్రేమగల దేవుడండి. నువ్వు మరణించుట నాకు సంతోషము లేదు. నువ్వు మార్పు పొందుట, నువ్వు ప్రభు కొరకు జీవించుట ఆయనకు సంతోషం. యోనా గ్రంథం 1వ అధ్యాయములో నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి మిగుల ఘోరమైనది. దాని దోషములు ఆకాశమునకు అంటి ఉన్నాయి. నువ్వు వెళ్ళి ప్రకటించు యోనా అంటే, యోనా వెళ్ళి ప్రకటించాడు. యోనా ప్రకటన విని యోనా గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాలలో మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తమును కోనె పట్ట కట్టుకొని జనులు హృదయపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నినేవే పట్టణం అంతటా చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ దుర్మార్గతల నుండి, తాము చేయి దుర్మార్గమైన క్రియల నుండి దేవుడు చూసి పశ్చాత్తాపుడై దయగల దేవుడు. యోనా ప్రకటన విని 1,20,000 గల పట్టణము ఒక్క దినమే వారు మారు మనసు పొందారు. మొన్ననే కదా 40 దినాలు శ్రమల దినాలు, దుఃఖ దినాలు. ఒక్కడన్నా తన బతుకును మార్చుకున్నాడా? ఒక్కడన్నా ప్రభుని నమ్ముకున్నాడా? ఒకని ప్రవర్తన చూసి ఆయన సంతోషించాడా? ఇక మతస్థుల మనసు నవంబరు 25 వరకు
దాని గురించి ఆలోచిస్తుంటారు. వాళ్ళ రొటీన్ భక్తి. దేవుని భయము గలవాడు ఒక్కడు లేడు. దైవ జ్ఞానము కలిగిన వాడు ఒక్కడు లేడు. మోకరించి ప్రార్థించేవాడు లేడు. సంఘాన్ని నడిపించేవాడు. వాళ్ళ జీవితాలలో ఏమైనా మార్పు ఉందా? దేవుని భయం అనేది ఉందా? కానీ నినేవే పట్టణస్థులు యోనా ప్రకటన విని 1,20,000 మంది మారు మనసు పొందారు. తమ చెడు పనులను మానుకున్నారు. దుర్మార్గుడు తన దుర్మార్గత చేత మరణించుట నాకు సంతోషం లేదు. నువ్వు మార్పు పొందాలి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. పాపులను రక్షించుటకు మానవుడు తన పాపముల చేత, తన దోషముల చేత, తన అపరాధముల చేత, రాజైన దావీదన్నాడు కదా, నా పుట్టుకే నేను పుట్టినేదే పాపముతోనే పుట్టానంటున్నాడు. పాపానికి వచ్చు జీతము మరణము. అందుకని మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనుక లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11 వచనాలలో మోసపోకుడి. ఏమంటున్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుషుల సంయోగములైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి. యేసు ప్రభును అంగీకరించకమును. పౌలు గారు అన్నారు కదా, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, పాపులలో ప్రధానుడను. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అనగా మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చండి. కనుక దుర్మార్గుడు తన దుర్మార్గ చేత
నశించుట నాకు ఇష్టము లేదు కానీ మీరెందుకు మీ దుర్మార్గముతో నశించెదరు? మనసు మార్చుకొనండి, మనసు త్రిప్పుకొనండి. యేసు ప్రభు అన్నాడు కదా, ఒక పాపి మారు మనసు పొందుట పరలోకములో సంతోషం. రెండవ మాట, దేవునికి సంతోషము కలిగించే రెండవ మాట ఏంటంటే, యేసు ప్రభును అంగీకరించిన నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడుటకై బాప్తీసము తీసుకోవాలి. సరే, చాలామంది మారు మనసు పొందిన ఆ స్టెప్ వరకే ఉంటారు కానీ బాప్తీసానికి రారు. బాప్తీసానికి వచ్చిన ప్రభుబల్లకు రారు. ప్రభుబల్లకు వచ్చిన వారు ప్రభుని గురించి ప్రకటించడానికి సిద్ధపడరు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బాప్తీసము తీసుకొని యేసు బాప్తీసము పొందిన ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ దిగి వచ్చి తన మీదికి వచ్చుట చూసెను. ఈయన ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎప్పుడు అంటున్నాడు యేసు ప్రభు? తండ్రి అయిన దేవుడు ప్రభువుని గురించి ఎప్పుడు అంటున్నాడు? ఆయన బాప్తీసము పొంది ఒడ్డుకొచ్చుచున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయనందు నేను సంతోషించుచున్నాను. కందాకే రాణికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటున్న నపంసకులు ఒక దేశము నుండి ఒక దేశానికి వస్తున్నాడు దేవుని ఆరాధించడానికి. ఆరాధన కార్యక్రమం అయిపోయింది. మన ప్రార్థన అయిపోయిన వెంటనే ఏం పట్టుకుంటాం? తులసి జగదీష్ బాబు ఏం పట్టుకుంటాం? అసలు మెట్లు దిగుతుండగానే కదా ఫోన్లు, ఎన్ని కాల్స్ వచ్చినాయో, ఏ సీఎం చేశాడో, ఏ పిఎం చేశాడో చూశారు. కానీ ఈయన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఒక ఆర్థిక శాఖ రథములో వెళుతూ ఉంటే దేవుని ధర్మశాస్త్రం యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతుందన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. లేఖనాలను పరిశోధిస్తూ ఉంటే అరణ్యంలో రథముంది, పట్టణములో ఫిలిప్పు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు త్వరగా పరిగెత్తి నువ్వు రథాన్ని కలుసుకో. ఫిలిప్ అక్కడికి వచ్చేళ్ళకట్లే యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. ఫిలిప్ అడుగుతున్నాడు, ఈ లేఖన భావం నువ్వు తెలుసా? అయ్యా రండి, పైకి రండి. గుడ్డివానికి దారి ఎవరైనా చూపగలడా అని ఆయన చక్కగా అడుగుతాను. ఆ లేఖనమును అనుసరించి అతడు ప్రభుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయన మారు మనస్సు పొందాడు, ప్రభుని అంగీకరించాడు. బాప్తీసం తీసుకుంటావా సస్తావా అని అనలే. ఎవరు అడిగారు బాప్తీసం? చెప్పు. ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? మార్పు పొందిన వాడు అడుగుతున్నాడు. ఇగో నీళ్ళు ఉన్నాయిగా,
నాకు బాప్తీసం ఇవ్వడానికి ఆటంకమా అన్నాడు. నువ్వు సిద్ధపడితే నేను ఇవ్వడానికి నేను సిద్ధమన్నాడు. ఆయన బాప్తీసం ఇచ్చాడు, సంతోషముతో తన ఇంటికి వెళ్ళాడు. ఫిలిప్పు తన పట్టణానికి వెళ్ళాడు. మారు మనసు పొందిన నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించుటకు బాప్తీసం పొందాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తగా. మూడవ మాట, ఆయన సంతోషించే మూడవ మాట, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము. బలులు అర్పించుకొనుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రోవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆయనకు సంతోషం ఏదంటే ఆయన ఆజ్ఞ గైకొనుట. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఆజ్ఞ గైకొనాలి. ఆయన ఆజ్ఞల అనుసారంగా జీవించాలి. పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు రాజయ్య? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? పాత నిబంధనలు ఇశ్రాయేలీయులకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 15, 25, 30. కరెక్ట్గా చెప్పు. వాళ్ళన్న సపోర్ట్ వచ్చేస్తాడప్ప. ఆ 10 ఆజ్ఞలు చెప్పగలవా? నా విన్సెంట్ గారు నన్ను అడగాక పెదనాయన అని వాడు అప్పుడే దాక్కుంటున్నాడు. చూసినావా? వచ్చా 10 ఆజ్ఞలు సండే స్కూల్ పిల్లలకి? మరి సండే స్కూల్ అంటే ఏందనుకుంటున్నావు? అది గొప్ప పాఠశాల. ఆ పాఠశాలలో నువ్వు తరబీదు నందితే నువ్వు ఎక్కడ జీవించినా నువ్వు దేవునికి మహిమకరంగా జీవిస్తావు. తెలుసా? అది పాఠశాల. మనిషిని కోస్తే, జంతువు కోస్తే రక్తం వస్తుంది. కానీ క్రైస్తవుని కోస్తే జల 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 వాక్యాలు రాలాలంట. జల 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 వాక్యాలు రాలవు, కానీ ఒకరిని మాట్లాడుటకు ఆ నాలుక ఎన్నైనా మాట్లాడతారు. సరే, కొదవ ఉండదు. ఎన్ని ట్రైన్స్, ఎన్ని ఖాళీ బోగీలు వచ్చినా కూడా అన్ని ఖాళీ బోగీలు పంపించేస్తాం. ఉత్త మాటలు. ఆజ్ఞ గైకొనుట ఆయనకు సంతోషం. మాట వినుట ఆయనకు సంతోషం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో వారి వృత్తికి చేపలు పట్టువారు. ఏ వాతావరణము, ఏ సమయములో ఎలాగూ చేపలు వస్తాయో వాళ్ళకు బాగా తెలుసు. వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. మీ వలలు లోతుకు వేయుడి అని. బోధకుడా,
ఇంగ్లీష్ బైబిల్లో అయితే మాస్టర్ అని ఉంది, యజమానుడా అని పాదం. రాత్రంతా ప్రయాసపడితిము కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను ఇప్పుడు నీ మాట చొప్పున విస్తారమైన చేపలు పట్టారు. ఆయన మాట ఆలకిస్తే చాలు, ఆయన మాటకు విధేయత చూపితే చాలు. ఆయన మాటకు విధేయత చూపే క్రైస్తవులు ఇప్పుడు లేరు. సాకులు చెప్పే వాళ్ళు ఉన్నారు. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అనే ధోరణిలో జీవిస్తూ ఉన్నారు. ప్రభు కొరకు ప్రయాసము అనేది పక్కన పడేసి ఆయన మాట వినుట, ఆయన మాట వింటే చాలు. ఆ కానా వివాహములో యేసు ప్రభువారి తల్లి అయిన మరియా తన శిష్యులతో ఏమనింది? ఆయన మీతో చెప్పునది విను. అంచులు మట్టుకు నింపారు. ఏమి నింపారు? చెప్పు రంగా కూతురు. ఏమి నింపారు వాళ్ళు? రంగు నీళ్ళు నింపారు కదా. అంచుల మట్టుకు నీళ్ళతో నింపారు. ఇప్పుడు ఏం మోసుకొని వెళ్తున్నారు? ఏం తీసుకుని వెళ్తున్నారు? శ్రేష్టమైన ద్రాక్ష. ఇప్పుడు వడ్డించండి అన్నాడు. నీళ్ళు మధురమయ్యాయి. ఆయన మాట వింటే చాలు. కానీ ఆయన మాటకు కనిపెట్టడం లేదు మానవుడు. చూశారు? జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. ఆజ్ఞ గైకొనుట ఆయన సంతోషించును. మాట వినుట ఆయన సంతోషించును. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం. 9:24 అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలననగా భూమి మీద కృప చూపుచు ఈ న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే అతిశయింపవలనని నేను ఆనందించువాడను. నన్ను పరిశీలనగా చేసుకొని నా యందు అతిశయించు వాని యందు నేను సంతోషించేదను. సరే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటయే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువా. అందుకే భక్తుడు అన్నాడు 20 కీర్తన 7వ వచనములో, కొందరు రథములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుదము. మానవుడు
తన సంపదలను బట్టి అతిశయపడతాడు, తన కీర్తిని బట్టి అతిశయపడతాడు, తన పేరుని బట్టి అతిశయపడతాడు, తనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి అతిశయపడతాడు. అవి కొన్నాళ్ళే. భూమి మీద కృప చూపుట, నన్ను తెలుసుకొని నన్ను పరిశీలనగా గుడ్డిగా నమ్మకని చెప్పలే. చూసారు? అందుకని కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు కానీ మనమైతే మన దేవుడైన యెహోవా యందు అతిశయపడుతాము. 4వ అధ్యాయము 2వ వచనం ఇర్మీయా గ్రంథం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను కొందురు, ఆయన యందే అతిశయపడుదురు. ప్రజలు ఏమంటున్నారంట? ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునని అనుకున్నారు. కీర్తనలో ఒక మాట ఉంది, దేవుడు మమ్మును మరిచిపోలేదు, దేవుడు మమ్మును మా పిల్లలను ఆశీర్వదించెను. దేవుని యందే మాకు ఆశీర్వాదం. అందుకని ఆయన యందు అతిశయపడుతురు. మరొక అతిశయము సామెతల గ్రంథం 15వ అధ్యాయము. దేవునికి సంతోషం. 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అంట. ఆయనకు శ్రేష్టమైన మాట, ఆయనకు సంతోషం. యథార్థవంతుల ప్రార్థన. అందుకే సొలొమోనుతో అన్నాడు, నీవు ఇలాగున అడిగినందుకు నీ మనవి నేను ఆలకించుచున్నాను అంటాడు. ఏమని అడిగాడు? నీ ప్రజలు జ్ఞానవంతులు, పాలించుటకు నేను బాలుడను, బుద్ధి జ్ఞానములు దయచేయని అడిగాడు. సొలొమోనా, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, నా మనసులో ఏముందో తెలుసా? ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. చూశారు? యవనస్తుడు ఎబ్బేజు, అతడు ఏమి అడిగాడో దేవుడు అతనికి దయచేసిననే మాట మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతములు 4:10.
ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి. చివరి భాగం, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. సరే, అతడు ఏ మనవి చేశాడు, అతడు ఏ ప్రార్థన చేశాడో, ఏమని అడిగాడు? నన్ను ఆశీర్వదించు అన్నాడు, నా సరిహద్దును విశాలపరచు అన్నాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి అన్నాడు, నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పింపమని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవిని దేవుడు అతనికి దయచేసాడు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం, లేదా ఆయనకు సంతోషం, ఆయనకు సంతోషం. మరొక సంతోషం, మరొక ఆనందం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడు. తన యందు భయభక్తి గల వారి యందు, దేవుని యందు భయభక్తులు గల వారి యందు ఆయన సంతోషించువాడు. చూశారు? అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనములో 6:25 దానియేలు గ్రంథం. అప్పుడు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించెను, క్షేమాభివృద్ధి కలుగును గాక. 23 రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రుముతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, భయభక్తులు గలవాడైనందున అతనికి హాని కలగలేదు. తన యందు భయభక్తులు గల వారి యందును, తన కృప కొరకు కనిపెట్టు వారి యందును ఆయన సంతోషించు. ఆయన కొరకు కనిపెట్టాలి విశ్వాసం, తొందరపడకూడదు. చాలామంది తొందరపాటులు ఎక్కువ. సరే, ఆ రేకుల విషయంలో అయితే అబ్బా ప్రభువా మా సేవకుని బుద్ధి దయచేయి, ఆ ఉన్న డబ్బుతో రేకులు ఏమని ప్రభువా, ఆ ఉన్న డబ్బుతో రేకులు ఏమని ప్రభువా, మా సేవకుని బుద్ధే లేదు నైనా, జ్ఞానమే లేదు ప్రభువా, బుద్ధి దయచేయి తండ్రి. అలా కొంచెం కొంచెం వేసుకుంటూ పోతే వేసేవానికి ఎక్కువ డబ్బులు ఇస్తారయ్యా. ప్రార్థన చేయండి, నిరీక్షణతో ఉండండి, కనిపెట్టండి అన్నప్పుడు ఆ పని చేసేవానికి కూడా ఒకే మాట చెప్తారు, నువ్వు లాస్ట్ బోల్ట్ ఎప్పుడు బిగిస్తావో
అప్పుడే ఒక్క పైసా నీకు అప్పు లేకుండా ఇచ్చేస్తానని చెప్పేసి ఆశ్చర్యకరంగా ఈ రేకుల నివారణ కొరకు మీలో ఎందరూ ఇచ్చారో మీకే తెలుసు. దాదాపు 2 లక్షలు అయింది. తన కృప కొరకు కనిపెట్టాలి. లేట్ అయినా లేటెస్ట్గా ఇస్తాడని చెప్తూ ఉంటాను. ఒక యాత్రికుడు దారా మరియమ్మల ఇంటికి వచ్చాడు. 6 గంటలకే బస్సు అంట. పాపం ఆమె ప్రేమ కలిగినది కనుక ఉప్మా చేస్తాము. వాడంటాడు, అమ్మా బస్సు వస్తుందమ్మా, మేము తొందరగా పోవాలా. అయ్యా అసలే ఎండాకాలము పైన ఆహారం దొరికేస్తా ఉప్మా వండాను, ఆరునాక తినిపోండి అని అంటే, లేదు ప్లేట్లే పెడితే ఆలస్యం అవుతుందమ్మా, చేతుల్లో వేయమ్మా అన్నాడంట. అసలే ఉప్మా ఏమవుతుంది? 2 చేతులు బబ్బలు ఉప్పు అన్నప్పుడు కనిపెట్టాలి నిరీక్షణతో. ఓపిక లేని ప్రజలు ఇప్పుడు. కానీ భక్తులు ఏమన్నారు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుందును. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన కొరకు కనిపెట్టుకో. ఆఖరి మాట 27 సామెతల గ్రంథం 27:10. నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయము సంతోషపరుచు, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా జ్ఞానము సంపాదించుకో, ప్రభును సంపాదించుకో, నేను సంతోషిస్తాను. యేసు ప్రభుని అంగీకరించయ్యా, ప్రభు కొరకు జీవించయ్యా. చూసారు యవన పిల్లలు ఆరాధన చేయాలి, లేఖనాలు చదవాలి. అదేదో టంచనగా వచ్చి టంచనగా పోయినట్లు కాదు. భక్తి సాధకం చేసుకోవాలి, గడపాలి. అన్న దేవాలయముని విడవక 84 సంవత్సరాల కాలం గడిపింది. ఈ సంవత్సరం నేను వాక్యం చెప్పాలి. అధ్యాయాలు పట్టిన వాడు, మార్పు పొందినవాడు ప్రభును గురించి ప్రకటిస్తూ ఉంటే అనేకులు ఆశ్చర్యపడ్డారు. ఇది వీడు. పౌలు మార్పును బట్టి వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. పూర్వము సంఘమును పాడు చేయుచున్నవాడని సంగతి మాత్రమే విని ఇప్పుడు ప్రకటించుచున్నాడనే సంగతి విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఇది కావాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని సంతోషపెట్టాలి. మనం సంతోషపెట్టుకోవడం కాదు, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభును మన ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థనలో సంతోషం, ప్రభు పనిలో సంతోషం,
ఆత్మల సంపాదనలో సంతోషం, సంఘానికి నడిపించటంలో సంతోషం, ఒకరినొకరు హెచ్చరించుకున్నట్లో సంతోషం, ఒకరికంటే ఒకడు ఘనముగా ఎంచుకున్నట్లో సంతోషం, ఒకరి భారములో ఒకరిని భరించుట సంతోషం. దేవునికి సంతోషం. నువ్వు సంతోషంగా ఉండడం కాదు. అని అన్నాడు కదా అబ్రాహాముతో, నా కుమారుడా, నీ జీవిత కాలమంతా నువ్వు సుఖపడ్డావు, అందులో దేవునికి స్థానం లేదు, దేవునికి లోబడడం లేదు, దేవుని యందు విశ్వాసం లేదు, దేవుని కొరకు ప్రయాసపడినది లేదు. అప్పుడు అంటున్నాడు పాతాళంలో, తండ్రివైనా అబ్రహామా అని. బతుకున్నప్పుడు అని లేదు వీడు. జాగ్రత్త. దేవుడు అన్ని విధాలుగా దేవుడు మనకిచ్చినప్పుడు మరి మనము కూడా ప్రభువును సంతోషపెట్టాలంటే ఆయన కొరకు ప్రయాసపడాలి. నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన ధనాన్ని, నీకు ఇచ్చిన కుటుంబాన్ని, నీకు ఇచ్చిన పిల్లలను దేవుని సంతోషపెట్టే విధముగా తయారు చేయాలి. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యేసు ప్రభువా, పగటి కాలమంతా మీరు కాపాడారు. మీకు నందిపాడు ఆలిసమ్మ గారు మీ అద్దకు చేర్చబడ్డారు. కుటుంబానికి ఆదరణ దాయించండి. తిప్పన్న కుమార్తె వివాహం చక్కగా జరిగింది. యవన దంపతులను దీవించండి. గర్భవతిగా ఉన్న పిల్లలను దీవించండి. వారి గర్భాలలో ఎదుగుతున్న పిండాకృతులను దీవించండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దాయించండి. సండే స్కూల్ బృందాన్ని మీరు దీవించండి. వారు బాల్యం నుండే దైవిక విషయాలు నేర్చుకుంటున్నారు. నడిపిస్తున్న మేడం కుటుంబాన్ని కూడా దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దాయిచేయండి. పాలు ప్రయాణంలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. ప్రజలను దీవించండి. ప్రభు నమ్మని వాడు నమ్మునట్లుగా మీ కృపను దాయించి మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను మీరు దీవించండి. మా తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులను, నాయకులను, అధికారులను దీవించండి. గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశము కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధానిని మీరు ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలమును మీరు దీవించండి. మా యాడికి మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను దీవించండి. నైనా మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. పిల్లలు ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. మీ కృపను దాయించి యేసు ప్రభువా, మీకు స్తోత్రం. ఎండలు అధికంగా ఉన్నాయి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రులు వెన్నెల దెబ్బ నీకు తగలదు అన్నారు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు భిన్న రీతిగా పనిచేయించును. అనుదిన ప్రయాణంలోనూ, వారి వృత్తుల్లోనూ, అధికారులు, అనధికారుల మధ్య వారి వృత్తుల్లో ఉన్నతమైన పదవుల్లో దాయించి కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం, కట్టుపల్లి జాన్ ఎడ్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాల్ గారు అయిన భార్య పిల్లలు, ఆసుపత్రి స్టాఫ్ను, అలాగే టీవీ పరిచయను దీవించండి. స్థానిక సంఘాలను బలపరచండి. యేసు ప్రభువా, మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి.
ఈ రాత్రి మీరు మహిమ పొందండి. లెనినుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన గోడల నిర్మాణ విషయంలోనూ, బాత్రూమ్ల విషయంలోనూ, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.